ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్: సోహం కోహం అవి రెండు భిన్నమైనవి. అహంకారాన్ని వెతికి దాని పుట్టక స్థానాన్ని కనుక్కుంటే దానికి విడిగా ఉనికి లేదని, అది యథార్థమైన నేనులో ఏకమైపోతుంది అని భగవాన్ అంటున్నారు. సోహం అంటే అహం, అహం అంటే నేను. ఆ పరమాత్మతో నేను ఏకమై ఉన్నాను అనే ఈ వాక్యాన్ని సద్విచారణ ద్వారా జ్ఞానంతో తెలుసుకోవాలి. అలాగే కోహం అంటే నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు అని జపించడం కాదు. ఇది జ్ఞానంతో పొందదగినదే కానీ ధ్యానంతో కాదు. సాధారణంగా సమాజంలో చాలామంది మేము సోహం అని మెడిటేషన్ నేర్చుకున్నాము, రోజు అరగంట ప్రాక్టీస్ చేస్తున్నామని చెప్తూ ఉంటారు. సోహం అనేది జ్ఞానపర వాక్యంగా సాధకుడు అక్కడ గ్రహించాలి. సోహం అని కానీ కోహం అని కానీ ధ్యానం చేయకూడదా అంటే తప్పక చేయవచ్చు. వీటిని పెట్టుకొని ధ్యానం చేస్తే ఏమి కలుగుతుంది? నేను ఈ సృష్టికర్త అయిన పరమాత్మతో ఏకమై ఉన్నానని భావిస్తూ సోహం కోహం అని జపం చేస్తూ ధ్యానం చేయడం వలన అక్కడ విశేష పుణ్యం కలిగి సుఖభోగాలు లభిస్తాయి. ఈ ఉపాసనలో నేను అనే జీవభావం పూర్తిగా తొలగదు. అక్కడ అది కూడా కర్మై కూర్చోంది. దీని గురించి నా గురువుగారు చాలాసార్లు చెప్పారు. మనకి పరమాత్మ తత్వజ్ఞానము కలగదు. కేవలం నేను పరమాత్ముడై ఉన్నానని అక్కడ వాడు భావిస్తాడంతే. అందుకే సోహం కోహం అనే పదాలు వివేకవంతుడు వైరాగ్యము కలిగిన వాడు విచారణ చేస్తే అదే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. విచారణలో ఉదయించిన జ్ఞానమే అక్కడ అజ్ఞానాన్ని రూపుమాపుతుంది. అన్ని తలంపుల సమూహము, ఆ సమూహానికి ఆధారము నేననే తలంపు. దీనినే మనసు అంటున్నారు. నేను కానీ మనసు లేదు, నేను లేక తలంపు లేదు. ఈ నేననే తలంపు ఉంటేనే ఇతర తలంపులు వచ్చేవి. నేననే మొదటి తలంపే మనస్సు. అలాగా దానికి ఆధారంగా విస్తరించిన తలపులన్నీ కూడా మనస్సే. అది ఎలా అంటే, ఒక పెద్ద వృక్షాన్ని చూసుకుంటే ఆ వృక్షానికి ఆధారంగా ఉండేది స్థిరత్వానికి కానీ పోషణకు కానీ దాని యొక్క మూలమేంటి? వేరే కదా. ఆ వేరే అది మూలం యొక్క దాని వేరు అయినా మనము వృక్షంలోని ఏ భాగానైనా సూచించినప్పుడు ఏమని అడిగితే చెట్టనే సమాధానం చెప్తాము. ఇప్పుడు దాన్ని సామూహికంగా కానీ లేకపోతే విడివిడిగా కానీ అది చెట్టే అవుతుంది. వృక్షం యొక్క స్వరూపమంతా దాని వేరు నుండే విస్తరించి అయి ఉన్నట్లు అందులోనే ఇమిడి ఉంది. అలాగే మన తలపులన్నీ కూడా ఆ మూలతలంపైన నేను యొక్క దానిపైనే ఆధారం చేసుకొని అవన్నీ కూడా ఉనికి కలిగి ఉన్నాయి. ఈ మూలతలంపుని అహంవృత్తినే అంటే నేనుని పరిశీలించమంటున్నారు. అలా పరిశీలిస్తూ ఆ వృత్తి యొక్క పుట్టుక చోటును కనుగొనమని చెప్తున్నారు. అంటే ఇక్కడ గురువుగారు కూడా చెప్పారు. అంటే ఆ పుట్టుక స్థానం అంటే ఒక భౌతికమైన ఒక ప్రదేశం కాదు, ఒక చోటు కాదు, అది ఒక శరీరంలో స్థానం కూడా కాదు అని గురువుగారు చెప్పారు. అంటే ఈ పద్ధతిని అందుకోలేని వారికి శరీరంలో ఒక చోటని ఒక సూచన ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఆత్మయే ఆత్మను గూర్చి విచారం చేసి ఆత్మను తెలుసుకుంటుంది. ఇప్పుడు చూడండి, నీటిలో ఒక చిన్న భాగము గడ్డ కట్టి దాని నుంచి భిన్నంగా కనిపిస్తుంది మనకి. విచారం అనే వెచ్చదనంతో మరలా అది తన యొక్క స్వస్థితిని చెందుతుంది. గడ్డ కట్టిన మనసు కరిగిపోయినప్పుడు స్వస్థితి అయిన ఆత్మ, గడ్డ కట్టినప్పుడు కూడా నామరూప భేదాలే తప్ప అక్కడ ఎట్టి వికారము కలగలేదు. అంటే ఆ స్వస్థితికి ఎటువంటి వికారము కలగలేదు.
ఇక్కడ దానిని మనస్సు అని అంటున్నాము. ఆ మనస్సు దేహానువర్తి అయితే జీవుడై లోకంలో సంచరిస్తున్నాడు. ఆత్మానువర్తి అయి ఆత్మవిచారం అభ్యసించినప్పుడు అది ఆత్మ సదృశమై ఆత్మగానే చెప్పబడుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. కానీ అమ్మా సోహం కోహం అవి రెండు భిన్నమైనవి. ఒక్క అహంకార నిమిషం. సోహం అంటే ఏంటి, కోహం అంటే ఏంటి? సోహం అంటే భిన్నమా? ఆ, చెప్పు. అహం గురువు గారు. సోహం నేను, అహం. ఏదైతే ఉన్నదో ఉమ్, సహ ప్లస్ అహం సోహం. ఆ గురువు గారు. ఏదైతే ఉన్నదో, ఎరుకగా ఉన్నదో, ఏదైతే సత్యమై ఉన్నదో అది నేను అని చెప్పటం సోహం. సోహం భావనతో చేసే ధ్యానం అంటే ఆత్మగా నిలిచి ఉన్న ధ్యానం అని చెప్పడం. ఆ గురువు గారు. అది ద్వైతంలో ఉండదు. కోహం అంటే నేనెవరిని అహంకారం చేస్తున్న ప్రశ్న. ఆ గురువు గారు. దేహం నాహం, దేహం కాదు. నేనెవరిని? నేనెవరిని? సోహం. ఏదైతే ఉన్నదో అది నేను. అది నేను. శంకరుడు ఆనాడు చెప్పిన మాట అది. ఆ గురువు గారు. అర్థాలు చెప్పిన మాట అది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు మహర్షి? సోహం ఏదైతే ఉన్నదో నేనెవరిని అనేది భిన్నమైనది పాయింట్. ఆ గురువు గారు. నేనెవరు అనేది ఆత్మకి కాదు, ఆత్మకు తెలియదు, అవసరం లేదు. దేవుడికి ప్రశ్న. ఆ గురువు గారు. తప్ప ఆ గురువు గారు. అడుగుతున్నాడు. అదే ఆదిశంకరుడు కూడా చెప్పింది. నువ్వు కాదు, నువ్వు కాకపోతే నీవెవరిని? కోహం అంటే నేనెవరిని? నేనెవరిని? కోహం ఏదైతే ఉందో అది నీవు, ఇది నువ్వు కాదని చెప్పండి. ఇప్పుడు చదవమ్మా. సోహం కోహం అవి రెండు భిన్నమైనవి. అహంకారాన్ని వెతికి దాని పుట్టుక స్థానాన్ని కనుగొంటే దానికి విడిగా ఉనికి లేదని అది యథార్థమైన నేనులో ఏకమైపోతుంది. సరే, ఇక్కడ ఏమిటి? కోహం నేనెవరిని అని కనుక నీవు విచారిస్తే ఈ అహంకారం అనేది లేదని నువ్వునేమో చూస్తున్నావు, పామునేమో చూస్తున్నావు. అక్కడ తాడే ఉంది, దాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నారు. నీవెవరివో అంటే అహంకారం ఉందో లేదో చూడు. నువ్వు ఏమనుకుంటున్నావు? నేను ఎవరిని విచారం చేయి. చెప్తా ఇది లేదు, ఉన్నది సోహం. అది కూడా అనుకరము చేత ప్రకాశించాలి. గురువు గారు. బ్రతకటం వల్లని ప్రకాశించాలి. గురువు గారు. కాబట్టి మెల్లిగా చదువు. సోహం కోహం అవి రెండు భిన్నమైనవి. అహంకారాన్ని వెతికి దాని పుట్టుక స్థానాన్ని కనుగొంటే దానికి విడిగా ఉనికి లేదని అది యథార్థమైన నేనులో ఏకమైపోతుంది. దేనికి విడిగా ఉనికి లేదు? అహంకారానికి, వ్యక్తిత్వానికి, సృష్టికి, జీవుడికి, జగత్తుకి, ఈశ్వరుడికి ఉనికి లేదు, విడిగా లేదు. ఆభరణానికి బంగారాన్ని విడిచి విడిగా లేదు. గురువు గారు. సరే, చివరి ఏమంటున్నారు? ఇది ఆత్మలో కలిసిపోతుంది అంటున్నారు. కలవటం అంటే దాని నుంచి వస్తేనేగా, అది ఆధారమే కానీ భిన్నం. ఆవు భయం
తాడు అని తెలియకపోవటం వల్ల వచ్చింది. ఉమ్, మరి తాడని తెలిసాక పామేమైంది? పోయింది. తెలిసిందే. లేదు గురుగారు. అట్లా తీసుకొచ్చారు ఇక్కడ. ఉమ్, మనిషి కూడా అలాగే చోట ఆ పాము భయం తాడులో కలిసిపోయింది అన్నాడు. అంటే ఉమ్, కలవటము అంటే ఆధారంగా ఏదైతే ఉన్నదో అది పొరపాటున ఇలా కనపడింది. ఉమ్, విచారిస్తే అది లేదు, ఉన్నది తాడు. ఉమ్, కాబట్టి పామేమైంది? ఆ మూలంలో కలిసిపోయింది. కలిసిపోయింది. ఉమ్, సత్యప్రకాశంతో ఇది అక్కడ లేదు. అట్లా ఉమ్, బోధించేటప్పుడు ఉమ్, కొన్ని ఇబ్బందులు తప్పు. ఉమ్, ఎటువంటి ఇబ్బంది? పామెంట్ తాడులో కలిసిందంటే నీకు అర్థం అవుతుందని చెప్పిన మాట. ఆ గురుగారు. ఉమ్, అది తాడుగా కాక ఉమ్, ఒక స్మృతి వల్ల నీకు పాము భయం కలిగింది. ఉమ్, ఈ భయం ఎట్లా పోయింది? తాడు ప్రకాశంతో పోయింది. ఉమ్, ఉమ్, పోయింది అంటే ఉండిపోయిందా లేకుండా పోయిందా? అసలు లేదు, అది అభూత కల్పన. ఏమా? ఆ గురుగారు. ఉమ్, పాయింట్. ఉమ్, అర్థమవుతుంది గురుగారు. ఉమ్, ఇప్పుడు ఆధారము భిన్నం అనే పదాన్ని అర్థం చేసుకో. ఉమ్, పావుకి ఆధారం తాడే, ఉమ్, జీవుడికి ఆధారం ఆత్మే. ఉమ్, కానీ ఆత్మలో జీవుడు, జగత్తు, ఈశ్వరుడు లేరు. ఉమ్, ఆ గురుగారు. అది ఒక కల్పన, ఉమ్, మనసుకి ధోరణిది. ఉమ్, ఎలా విచారిస్తే మనస్సు అనేది లేదు, ఉన్నది జ్ఞానం, జ్ఞానం ఒకటి. ఆత్మ. ఉమ్. ఇక్కడ చెప్పు, చెప్పు, చెప్పు. ఆమ్, ఇక్కడ మీరు అంటే నిద్రావస్థలో నుంచి మొదట బయటకు వచ్చినప్పుడు అక్కడ అంతవరకు ఉన్న స్వరూపం జ్ఞానం అయితే ఏదైతే ఉందో వృత్తిరాహితమైన జ్ఞానము, అప్పుడు జీవుడు అంటే మనిషి నిద్ర లేవగానే దేహాత్మ బుద్ధితో బయటకు వచ్చినప్పుడు ఆ నేను అనేది దేహాత్మ బుద్ధి గల నేను అనేది వస్తుంది కదా గురువుగారు. వచ్చినప్పుడు అంటే అప్పుడు అంతవరకు జ్ఞానం అంటే మొదటి నేను అంటే అది వచ్చినప్పుడు అంతకు ముందు ఉన్న నేను ఆ జ్ఞానం అనేది అది ఉపసంహరించుకుంటుందా లేకపోతే అదిగా వెనక్కి తీసుకుంటుందా? అది మళ్ళా పద్మజగానే తడిపోయినటువంటి జ్ఞానము పద్మజ బయటకు వస్తుంది. అంటే అక్కడ దేహాత్మ బుద్ధి గల నేను కదా గురువుగారు. అంటే మొదట నేను అనేది ఆ మొదట నేను అనేది దేహాత్మ బుద్ధి గల మాయా నేను కదా వస్తా ఉంది. మాయా నేనే అక్కడ నిద్రణమై ఉంది. ఎప్పుడైతే వృత్తి రాహిత్యమైన పద్మజ నిద్రలో ఉందో ఉన్న పద్మజకి తెలియదు. ఆ గురువుగారు. త్వరలో ఉన్నది ఆత్మస్థితి. అది ప్రకాశిస్తుందో లేదో కూడా నీకు తెలియదు. ఆ గురువుగారు. నేను మాత్రము వృత్తిరాహిత్యమై ఆనందమయ కోశంతో పాటు వాసనలు పెట్టుకుని నిద్రావస్థలో ఆత్మతోనే ఉంటాము, ఆత్మ తెలియకుండా ఉంటాము. నిద్రించినటువంటి వృత్తిరాహిత్యమైన మనస్సే బయటకు వస్తుంది, రావటం ఉండదు. అంటే ఇప్పుడు ఆ మనస్సు అంటే ఆ మనస్సు బయటకు వచ్చినప్పుడు అది సాపేక్ష జ్ఞానంతో ఈ ప్రపంచాన్ని చూస్తా ఉంది. మరి అలాగే నిద్రావస్థలో కూడా ఆత్మమయ కోశంతో పాటు వాసనలు పెట్టుకుని వృత్తిరాహిత్యంగా ఉంటుంది. అది కూడా ఒక చిత్త వృత్తి. నిద్రించటం కూడా వృత్తి అమ్మా. గురుగారు. పతాంజలి మహర్షి నిద్రల గురించి చెబుతూ వృత్తి అని కూడా వర్ణించారు. ఇక్కడ కలగనడం ఎంత వృత్తో, నిద్రించడం కూడా వృత్తి, వేలుకోవడం వృత్తి. గురుగారు. వాస్తవం కాదు, వృత్తి మారింది అంతే. ప్రయాణం చేస్తున్నప్పుడు కాసేపు నిద్రపోయినాము,
అంతవరకు ఉమ్, దేహాలు మార్చుకున్నావు ఇక్కడ ఉమ్, స్థూల సూక్ష్మ కారణదే కరెన్సీ, ఉమ్, ఒక దేహాలలో ఉన్నది ఒకటే మాయా నేను ఉమ్, ఉమ్, ఒకటే దేహాలు ఉమ్, ఒకటే వాస్తు ఒకటే కోరిక ఒకటే బంధం ఉమ్, కాకపోతే కలగంటున్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్న దేహము బంధాలు అక్కడ ఉండవు ఉమ్, నిద్రపోతున్నప్పుడు కలలో కన్న విషయాలు జాగ్రత్తలు అక్కడ ఉండవు ఆ గురుగారు, అవును. ఉమ్, ఎందుకని ఉపాధులు మారినాయి ఆ, ఉపాధులు అంటే స్థూలం నుంచి సూక్ష్మం సూక్ష్మం, సూక్ష్మం నుంచి కాలం ఉమ్, ఉపాధి మారుతుంది ఏమైంది ఆ లోకం అదృశ్యమైపోయింది ఉమ్, కళ అదృశ్యమైపోయింది ఉపాధి మారిపోతుంది ఉమ్, అవును గురుగారు. ఉమ్, కానీ కలగానే నేనే నిద్రిస్తుంది ఉమ్, నేనే మేలుకుంటుంది ఉపాధులు మార్చుకుంటుంది ఉమ్. అంటే ఇది ఇక్కడ మీరు ఒకసారి అన్నారు గురువుగారు, అంటే నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే ఆ మొదటి నేను అనేది మీరు అక్కడ దాన్ని ఆపగలిగితే అని చెప్పేసి అన్నారు కదా మీరు. ఆ మొదటి నేను అనేది అది ఏ నేను అంటున్నా? ఆపడు అంటే ఏమిటి ఇప్పుడు ఒక దేహం నుంచి అంటే ఆ ఇంకో మొదటి దేహానికి నేను నుంచే మిగతా తలంపులు కూడా అన్ని ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి ఆ నేను దగ్గర ఆపడం అని అంటారా? ఉమ్, ఆలోచించే నేను మానుకున్న నేను కాదు ఇది ఉమ్, వృత్తిరాహిత్యమైన నేను నిద్రలో ఉంది ఉమ్, అక్కడి నుంచి వృత్తిరాహిత్యంతో పాటు ఆత్మజ్ఞానం కూడా ఉమ్, మరి ఉంటుంది ఓకే అది స్థూల దేహానికి రాబోయే ముందు ఆ కారణ దేహాన్ని వదిలిపెడుతుంది ఉమ్, నిద్ర నుంచి మేలుకొనకుండా వదిలిపెడుతుంది ఉమ్, ఈ స్థూల దేహాన్ని దగ్గరికి వచ్చి దీన్ని దగ్గర చేరబోతుంది ఉమ్, అది వదిలిపెట్టి చేరే మధ్యలో ఏమా ఆ గురువు గారు. వదిలిపెట్టి చేరే మధ్యలో ఉమ్, ఉన్నది సామాన్య చైతన్యం ఆత్మీయది ఉమ్, ఇప్పుడు ఇట్లా అర్థం చేసుకో ఉమ్, 60 బొమ్మలు పడుతున్నాయి ఒక బొమ్మ పడ్డప్పుడు దాన్ని గుర్తించావు ఉమ్, ఆ బొమ్మ తీసినప్పుడు కూడా తనక్కడే ఉంది ఉమ్, తిరిగి బొమ్మ వేసినప్పుడు ఆ బొమ్మ కనపడింది కనపడాలి అవును గురుగారు. ఉమ్, ఇక్కడ ఏమంటున్నారు మహర్షి నీవు ఒక అవస్థ నుంచి ఇంకో అవస్థకి వెళ్ళబోయేటప్పుడు అవస్థకి రాకుండా కాసేపు మధ్యలో ఉమ్, ఉండు ఉమ్, నిద్ర కాదు మెడకలు కాదు దాన్ని హోల్డ్ చేయమంటాడు అది వీడి చేతుల్లో ఉండదు ఆ గురువు గారు. ఉమ్, ఒకసారి అనుభవం కనుక వస్తే ఉమ్, హోల్డ్ చేస్తా ఎటు సంబంధం లేదు ఉమ్, ఏమ్మా? ఆ గురువు గారు. ఉమ్, నీవు నిద్రని ఎక్కువసేపు పోలేవు అక్కడ ఉమ్, కర్మజాత మైండింగ్ వస్తుంది అది అహంకారం ఉమ్, ఎలా వస్తుంది ఉపాధి మారుతూ వస్తుంది ఇక్కడ ఆ గురువు గారు. మధ్యలో కాసేపు అప్పుడు తీసి పారేద్దాం కాసేపు ఉమ్, ఉమ్, మెళుకువ నిద్ర నిద్ర మెళుకువ ఉమ్, రెండు నిద్రల మధ్య ఉంది ఒక మెళుకువ రెండు మెళుకువల మధ్య ఉంది ఒక నిద్ర ఉమ్, దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఉమ్, రెండు మెళుకువల మధ్యలో ఉంది మరణము రెండు మరణాల మధ్య ఉంది పుట్టుక. ఉమ్, ఓకే ఆ గురువు గారు. ఉమ్, చెప్తున్నారు మహర్షి ఉపాధిని మారబోయే ముందు నీ సహజత్వే ఉంటుంది అక్కడ ఉమ్, ఇంకో దాన్ని పట్టుకోకుండా అలాగే ఉంది ఎందుకని నువ్వు ఆలోచన వదిలిపెట్టావు కారణ దేహాన్ని వదిలిపెట్టావు ఆ గురువు గారు. దానికి వస్తున్నావు ఆ, ఆ,
వస్తున్నామంటే అటు కారణం కాదు, ఇటు స్వయం కాదు, మధ్యలో ఉన్నావు. ఉమ్, మధ్యలో ఉంది ఆత్మస్థితి కాబట్టి అక్కడ నీవు ఆత్మ ప్రకాశంతోనే ఉంటావు అని చెప్పడం. ఆ గురువు గారు. ఓకే. దీన్నే గురుగారు ఒకసారి చెప్పు. దీనికి మీరు ఎగ్జాంపుల్ చెప్పారు గురువు గారు. ఒకసారి నది నుంచి నీళ్లు పొలానికి పెట్టేప్పుడు సన్న కాలువ ద్వారా వెళతాయి అనేదో చెప్పారు గురువు గారు. అప్పుడు కూడా నాకు ఇది అర్థం కాల గురువు గారు. చాలా తేలికమ్మా. నదిగా ఆ. ఉన్నప్పుడు దానికి సంబంధం లేదు. ఆ, ఆత్మకి జీవుడికి సంబంధం లేదు. అవును నిద్రలో ఉపాధి దాంతో ఉంటుంది. ఇది కారణది ఆ, అంటే అవును ఒక అవస్థకి ఇంకో అవస్థకి మధ్యలో, అటు పొలానికి నదికి మధ్యలో ఉన్నది కాలం ఉంటుంది. ఓ సామాన్య అవునండి. చైతన్యం. దాన్ని నువ్వు పొలం అవును. ఆ, అవును దాన్ని ఎలా పట్టుకోవాలి? పొలానికి నీళ్లు పంపించకుండా నది లేక చేరుకుండా అక్కడ ఉంటే నీకు ఆహా. ఆ, ఇప్పుడు అర్థమైంది. అప్పుడు అర్థం కాలేదు గురుగారు. అందుకని ఇప్పుడు మీరు చెప్పగానే నేను దానికి ఎగ్జాంపుల్ మీరు చెప్పారు ఇది. కారణం ఎందుకు చెప్పారు అంటే, ఒక చోటు నుంచి ఇంకో చోటికి ప్రయాణం ట్రాన్సిట్ అంటారు. ఉమ్, అంటే మధ్యలో ఒకదాన్ని వదిలిపెట్టి ఇంకోటి పట్టుకుని పోతున్నావు. వదిలిపెట్టి అవునండి. ఉంటుంది, ఆత్మే ఉంటుంది అక్కడ అని చెప్పడం. ఉహుం. మెలకు రాకపోతే ఈ స్థూల దేహంతో కలవదు, గుర్తించదు. అవును అవును మెలకు వచ్చింది అంటే అదే వదిలిపెడుతుంది, దీన్ని పట్టుకుంటుంది. అవును ఇతర నుంచి కలగంటున్నాం అనుకో, ఉమ్, స్థూల దేహం పడుతుంది, మనస్థైన సూక్ష్మదేహం పట్టుకుని లోకాలు దర్శనం. అవును ఈ మూడు అవస్థల్లోనూ ఒకే మాయా నేను ఉపాధులు మార్చుకుంటూ ఆయా లోకాలను దర్శిస్తుంది. ఉమ్, దానికి కర్మను, ప్రారంభమను, వాసన అలా ఏ పేరైనా పెట్టుకోవచ్చు. లేదు దానికి ఏ పేరు పెడితే అంతా ఒకటే. అవునులేండి అవునులేండి చూస్తే అహం ఆత్మ ఏ ఆకారము దాల్చలేదు. ఉమ్, అది నిరాకారం. అవును కానీ అది మారింది ఇక్కడ మాయా నేను. అవును వెంటనే నేనంటే ఈ దేహం అంటున్నావు, అంతకంటే ఏం లేదు. ఆ గురువు గారు. పోనీ ఈ దేహంతో ఏమైనా శాశ్వతంగా ఉంటావా? లేదు. ఇది కూడా పుడుతుంది, పెరుగుతుంది, ఎగిరిపోతుంది. అవును ఈ నాది అనేవాడు, ఈ మాయా నేను ఉమ్, ఇతర నుంచి వచ్చే ఉంటాడో ఉమ్, ఆ నుంచి మరణానికి పోయినప్పుడు అలాగే ఉంటాడు. ఆ, అవును గురుగారు చెప్పారు మీరు. పెట్టుకుని ఉంటాడు. ఎక్కడ ఉంటాడు అని అనుమానం వచ్చింది నీకు. దేవుడిని పెట్టాడు ఇక్కడ. అవును రాష్ట్రాల వాడితో ఉంటాడు. మళ్ళీ స్త్రీ పురుషులు కలిసి వాడిని తీసుకుని బయటకు వస్తున్నాడు ఈ మాయలు. అవునండి కోరికల బంధాలను బట్టి వాళ్ళు ఉంటారు. అంతకంటే ఇదంతా కూడా మాయాల సిద్ధాంతం. ఆ గురువు గారు. కాబట్టి నీవు గ్రహించవలసింది ఆలోచన లేని, ఉపాధి లేని స్థితి నీ మనస్సుకు కనిపించినప్పుడు అది ఆత్మగానే ఉంటుంది అని అర్థం. అర్థమైంది గురువు గారు. చెప్పాలా? అర్థమైంది అందుకనే గురువు గారు. సంకల్పము సంకల్పరహితం. ఈ జాగ్రత్త అవస్థలోనే సంకల్పము తల ఎత్తనప్పుడు నువ్వు ఆత్మగానే ఉంటావు. ఆ గురువు గారు. నీవు ఆత్మని గుర్తించడం కాదు తల్లి. ఆ గురువు గారు. ఆకాశంలో నీ దేహము, నీ సంసారము
నీ ఇల్లు వాకిలి, నీ నిద్ర మెలకువ అంతా అని కొట్టుకుపోతాయి. గురువు గారు. ఎగిరిపోతుంది. అది నీవు కాదు కాబట్టి. గురువు గారు. ఒక మాయా నేను వచ్చినట్టుగా ఉంటుంది. జడము చేతనముల యొక్క కలయికే ఈ ఆకారం, అహంకారం. అహంకారం. అటువంటిది ఏమీ జరగలేదు. ఆత్మకి అన్యముగా జడం లేదు ఎక్కడ. గురువు గారు. కానీ ఈ మాయలో నువ్వు దేవత్వ బుద్ధితో చూస్తున్నావు. ఇది కూడా స్వప్నమే, ఇదేం సత్యమేం కాదు. ఓకే, అర్థమైంది గురువు గారు. నువ్వు ఎంత దేహం అనుకున్నా దేహంతో లేదు. వాడు వారస్తున్నావుగా. తెలియక అవునండి. ఎంత తేలిక వదిలిపెట్టామంత తేలిక వస్తున్నాయి ఇక్కడ. అవును, కరెక్టే. మరి నీ నిద్రించడం మాయా, కొడుకు మాయా, కలగనంటాం మాయా. ఈ మూడు కూడా మాయా. మరి మాయకి ఆవనదేది నేను ఉన్నానన్న తురీయ స్థితి, ఎరుక. దాని మీదనే ఈ మూడు జాలి మారిపోతూ ఉంటాయి. నిజం అనుకున్నప్పుడు దుఃఖిస్తావు, అసత్యం అని తెలిస్తే నీకేం ఇబ్బంది ఉంటుంది. అవును గురుగారు. నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఆత్మ ప్రకాశంతో తెలుస్తుంది, అనుగ్రహం. లేకపోతే తెలియదు. అంతే గురువు గారు. ఏమో పద్మజ, ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురుగారు. ఇంకేమైనా మిశ్ర లింక్స్ ఉన్నాయి? అంటే దాన్నే అఖండాకార వృత్తి అంటారా గురుగారు? అంటే మీరు ఒకసారి చెప్పారు ఒకసారి, అంటే నిద్రలో నుంచి వచ్చిన జ్ఞానం అది సామాన్య జ్ఞానం పట్టుకునేటప్పుడు అది దాని గురించి చెప్పారు మీరు. తనకు తానుగా ఉన్నటువంటి తురీయ స్థితినే అఖండాకార వృత్తి అంటారు. ఇక్కడేమో పరిమితమైన జీవుడు, అన్లిమిటెడ్ అవేర్నెస్. అట్లా అక్కడ ఇక్కడ ఎందుకు అంటున్నాము? ఇక్కడ ఉన్నప్పుడు ఇది లేదు కాబట్టి, ఆ ప్రకాశంతో ఇది లేదు కాబట్టి. అట్లా తురీయ స్థితి నేను ఉన్నాను అన్న ఎరుక, ఆ స్థితిలో అవస్థలు ఉండవు, జనులు మరణాలు ఉండవు, సృష్టి ఉండవు. ఇప్పుడు నువ్వు అన్ని చూస్తున్నావు ఇక్కడ, సృష్టి గురుగారు. పాయింట్ గురుగారు చెప్పుకోవడానికి అక్కడ ఇక్కడ అంటే ఆ నేను చెప్పుకోవడానికి అంతే తప్ప ఇంకేం. అక్కడ ఇక్కడ అనేది ఆత్మస్థితి తురీయము ఫోర్త్ స్టేట్ ఆఫ్ ది మైండ్ కాదు. దట్ ఈస్ ది రియల్ స్టేట్, దిస్ ఈజ్ అన్రియల్. ఇప్పుడు కానీ నీకేమనిపిస్తుంది? ఈ మూడు రియల్ గా ఉంటుంది, ఆత్మ ఉందా లేదా తెలియదు. ఎందుకని? దేహాత్మ బుద్ధితో వ్యక్తిత్వంతో ఆత్మని నీవు గుర్తించలేవు. అది నీ పరిధిలో ఉండదు. ఇంద్రియ పరిధి, మానసిక పరిధి, ఆ పరిధిలోకి ఆత్మజ్ఞానం ఉండదు. రెండు నేనులా లేవు, ఇంకో దాన్ని గుర్తించటానికి. సో ఇవన్నీ కూడా కొన్ని కష్టాలు. ఎందుకు గుర్తించలేమంటానికి? అహంకారమేమో అన్యత్వం చూస్తుంది, బాగు ఆత్మేమో అన్యత్వ రహితంగా ఏకత్వాన్ని చూస్తుంది. అన్యత్వము ఏకత్వం కలవు కదా. అవును గురుగారు, అవును.
అందుకని రెండు లేవన్నాను. ఉమ్, నీకు అర్థం అవడానికి చెప్పిన మాట. ఉమ్, బహుత్వము అది ఏకత్వము. ఉమ్, ఎప్పుడైతే నీకు అన్యత్వం ఉండదో ఏకత్వం ఉంటుంది. ఉమ్, ఏకత్వంలో అన్యత్వం ఉండదు. అన్యత్వం చూస్తున్నప్పుడు ఏకత్వమైన ఆత్మస్థితి ఉండాలి తెలియదు. ఉమ్, 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 నీకు పాము భయం కలిగినప్పుడు తాడక్కడ ఉన్న తాడని తెలియదు. అవును గురుగారు. కదా? అవును గురుగారు. బాగా అర్థమవుతుంది. ఉమ్, అది ఒక భ్రమజనిత ఆలోచన. తీరా విచారించి చూస్తే ఎక్కడ భయం కలిగిందో అక్కడే తాడుంది. ఉమ్, అందుకనే ఈ మాయా అనే యొక్క మూలం వెతుకుంటున్నాడు. ఉమ్, మూలం పాయింట్ అది. తాడు నుంచి పాము రానట్లు ఉమ్, జీవుడు రాలేదు, ఉమ్, వచ్చినట్టుగా అనిపిస్తుంది. అందుకని మహర్షి ఏమంటున్నారు, ఈ జీవాత్మ భావన, ఈ అహంకారము ఉమ్, ఆదిని అంగీకరించబడినది లేదు. ఉమ్, దేహాత్మబుద్ధి వచ్చాక మనం జగత్తుని సంసారాన్ని చూస్తున్నాం. ఉమ్, సో ఈ ప్రశ్న స్పెసిఫిక్ గా అడిగారు, జగత్తు ఉండి నశించిందే అసలు లేదా అని. ఉమ్, అసలు లేదు. ఉమ్, ఎందుకు లేదు? అహంకారమే లేదు కాబట్టి. ఉమ్, అహంకారమే లేకపోతే జగత్ అక్కడ ఉంది. అవును గురుగారు. వ్యక్తిత్వమే లేదు కాబట్టి జగత్తు లేదు. ఉమ్, కాబట్టి జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఈ మూడు ఒకేసారి కనపడతాయి, ఒకేసారి అదృశ్యమైపోతాయి. ఉమ్, చెప్పారు. గురుగారు. ఒకసారి చదువు ఇంకేమైనా ఉంటే చూద్దాం. సోహం కోహం అవి రెండు భిన్నమైనవి. అహంకారాన్ని వెతికి దాని పుట్టుక స్థానాన్ని కనుగొంటే దానికి విడిగా ఉనికి లేదని, అది యథార్థమైన నేనులో ఏకమైపోతుంది. తాడు అని తెలిసాక పాముకు వెనికి లేదుగా. అవును గురుగారు. బాగా అర్థమవుతుంది. ఉమ్, నీవు అహం స్ఫురణ అని చెప్పేది ప్రకాశించిన తర్వాత మనసు వస్తుంది బయటికి, అప్పుడు తెలుస్తుంది ఇది విడిగా లేదు. ఉమ్, ఎవ్రీథింగ్ ఈస్ ఆత్మ. అట్లా గురుగారు. జనన మరణాలు, అవస్థలు ఇవన్నీ ఆత్మని విడిచి లేవని చెప్పారు. ఒక చిన్న గురుగారు, అంటే ఇప్పుడు మరణం తర్వాత దేహం నేను కానని అప్పుడు తెలుస్తుందా గురువు గారు? ఎక్కడ తెలుస్తుంది? తెలియదు. మార్చుకో. అంటే అప్పుడు దేహము దగ్ధం అయిపోతుంది, శరీరం కాలిపోతుంది గురుగారు, అప్పుడు అది అది అప్పుడు తెలుస్తుందా? ఇప్పుడు కూడా నీవు నిద్రపోతున్నప్పుడు దేహం ఉందో కాలిపోయిందో తెలుస్తుంది, తెలీదు. ఆ స్థితి ఉంటున్నప్పుడు కూడా. నిద్రపోతే వెనక్కి వస్తామని అనుకుంటున్నావు కాబట్టి మళ్ళీ దేహాత్మకి జనించింది. వెనక్కి కాకపోతే వాసనలు ఉంటే ఇంకో దేహం వచ్చి ఆవహిస్తుంది. మరణం, జననం, లాయరు. వీడికి అనిపించడానికి దేహం కనపడాలి. అయ్యో నా దేహం పోతుందే మాట కూడా ఒక సందర్భంలో మహర్షులు వారు చెప్పారు, దేహం నువ్వు అనుకుంటున్నావు, దేహాన్ని తగలేస్తున్నప్పుడు నన్ను తగలేయద్దు, నేనంటే బలాలని చెబుతుంది, అది చెప్పదుగా. కాబట్టి అనిపిస్తున్న దాంట్లో అనిపించే వాడికి దేహం ఉండదు అక్కడ. అదే అదే అనిపించేవాడికి దేహం ఉండదు. దేహం లేకపోతే ఏమనిపిస్తుంది? ఇంకో దేహం వచ్చేదాకా ఎక్కడుంటున్నా అడిగినప్పుడు మహర్షిని
వర్ష రూపేణ, వాయు రూపేణ, పంచభూతముల రూపేణ, ఆత్మ రూపేణ ఈ ప్రకృతిలోనే ఉంటాడు. తిరిగి స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఆ దేహం ఆవహిస్తుంది, మళ్ళీ బయటకు వస్తారు. ఎక్కడికి పోడు. వాసనలు ఉన్నంత కాలము దేహాలు మారుతూనే ఉంటాయి. వాసన రాహిత్యమైన తర్వాత దేహాలతో పని లేదు. ఆ మాట కూడా అడిగారు మహర్షి. స్వరూప జ్ఞానం ప్రకాశించిన తర్వాత అట్టి వారికి మళ్ళీ పునర్జన్మ ఉంటుందా అని అడిగారు. సామాన్యంగా ఉండదు, కానీ ఆ శక్తి మళ్ళీ పంపించదలుచుకుంటే ఏదో ఒక దేహాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తుంది. పర్పస్ ఈ అవతారం వచ్చినవే. ఆ దృష్టిలో అందరూ అవతార పురుషులే, ఏదో పర్పస్ తో వచ్చేవాళ్ళే. అంటే గురువు గారు చెప్పు. ఇక్కడ ఆత్మజ్ఞానం సిద్ధించిన తర్వాత కూడా దానిని కోల్పోవడం సంభవమేనా గురువు గారు? కోల్పోవడానికి అది వచ్చిపోయేదిగా, వచ్చిపోయేదైతే అనుకోవచ్చు. పైగా ఆత్మజ్ఞానం జీవుడికి కాదుగా. కరెక్టే. చదువుకున్నది మర్చిపోయే అవకాశం ఉంది. అవునండి. ఒకే మనస్సుగా అనేది కాదుగా అది. ఈ ప్రశ్న కూడా అడిగారు మహర్షిని. వాసనలు బయటకు వస్తూ ఉంటాయి, వాటి పటిష్టమవుతుంది అన్నాడు. అంతవరకు వాసనలు వచ్చినంత మాత్రాన నీ మూలం వీడికి వస్తుందే నా దృష్టిలో రాదు, నా అనుభవంలో రాదు. ఎందుకంటే ఇది వాడు అని తెలిసాక నీకు మళ్ళీ భయం కలుగుతుంది. లేదు. ఎందుకని లేదు? తాళం తెలిపోయింది. అది ఆ జ్ఞానం కలిగింది, అది తాడని తెలిసి. ఇక్కడ కూడా నేను దేహము కాదని, నేనంటే ఆత్మ అని అది ప్రకాశించిన తర్వాత ఈ అహంకారము దగ్గరగా ఉంటుంది. అనుమానం రాదు ఇంక దీనికి. కర్మ ఉన్నంత వరకు, దేహం ఉన్నంత వరకు దాని అమ్మకి తిరుగుతూ ఉంటుంది. ఒక స్వర్గానికి తోకున్నట్టు. అదేలేండి, అర్థమైంది. ఇంతకీ ఎవరు మాట్లాడుతున్నారు నాతోటి అని అడిగారు మహర్షిని. అదే అర్థమైంది గురువు గారు. తర్వాత అదృశ్యం అయిపోతుంది. అంటే ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు ఏర్పడుతుంది స్వరూప జ్ఞానంతో. కాబట్టి అనుమానాలకి తావు లేదు. ఓకే గురువు గారు, అర్థమైంది గురువు గారు.